నమస్కారం. ఈ ఏదైతే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిన వినోద్ కుమార్ గారు ప్రొఫెసర్, ఇది 12 సంవత్సరాల క్రితం ఇది స్టార్ట్ చేశాం. 12 సంవత్సరాల క్రితం ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారు మనంతా కలిసి స్టార్ట్ చేశాం. అయితే ఈరోజు సూచనలే ఇవ్వమన్నారు, సూచనలే ఇవ్వాలి, అది తప్పనిసరి. ఇప్పుడు మనకు డీలిమిటేషన్ కావాలన్నా వద్దా అనేది దాని మీద నేను కొద్దిగా మాట్లాడదలుచుకున్నాను. డీలిమిటేషన్ కావాలి. డీలిమిటేషన్ కావాలంటే ఏ విధంగా కావాలంటే, మన దగ్గర ఉన్న పాపులేషన్ చాలా తక్కువ అయిపోయింది. అక్కడ నార్త్లో ఉన్న పాపులేషన్ పెరిగింది, నార్త్ ఈస్ట్లో కొద్ది పాపులేషన్ తగ్గుంది. ఒక్క నిమిషం, దీన్ని అయితే మనం దీన్ని పెంచుకోవాలంటే 2 విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలించాలి. 20 లక్షలుగా వాళ్ళని మనం ఒక ఎంపీగా కౌంట్ చేయమని చెప్పాలి. మన దగ్గర వచ్చేలోగా 8 నుంచి 10 లక్షలకే ఒక ఎంపీ చేయమని మనం డిమాండ్ చేయాలనేది మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. అదే నార్దర్న్ స్టేట్స్ ఉన్నాయి కదా, చిన్న చిన్న స్టేట్స్, అది ఇప్పుడు కూడా 3 లక్షలు తక్కువే ఉన్నారు. కాబట్టి మనం డిమాండ్ చేసుకునేది ఈ పాపులేషన్ని తగ్గించి మన సీట్లను సంఖ్యను పెంచుకోవాలని. శ్రీనివాస్ గారు మీరు ఒకసారి గుర్తుంచుకోవాలి. పబ్లిక్ని తగ్గించి మన సీట్లు పెంచుకోవడానికి ఒక ఆస్కారం ఉంది. అక్కడ 20 లక్షలకు ఒకటి పెడితే మన దగ్గర 10 నుంచి 10 లక్షల దాకా ఒక ఎంపీని చేయాలనే ఒక కాన్సెప్ట్ ఉంది. దాన్ని మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. అదేవిధంగా రౌండ్ టేబుల్ సమావేశానికి రాజధాని అనేది మన దగ్గర రావాలనేదే మన సూచనలు. ఎందుకంటే రాజధాని వస్తే అన్ని విధాల మన యొక్క అడ్మినిస్ట్రేషన్ కానీ, మన వనరులు కానీ, మనకు కావాల్సినది ఈజీగా మనం అందుబాటులో తెచ్చుకోవడానికి ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి మీ అందరికీ, ప్రతి పౌరుడికి, మన సౌత్ ఇండియా పౌరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఈ ఉద్యమంలో అందరు కలిసికట్టు రావాల్సిందిగా కోరుతున్నాను. ఇది గినక జరిగితే మనం నార్త్ ఇండియాలో హమేషా ఢిల్లీకి పోయి ఢిల్లీలో మనం ముఖం వేస్తే మన ఎంపీ గతి అక్కడ ఎట్లుంటుందంటే, ఇక్కడ ఒక కార్పొరేటర్కి వాల్యూ ఉన్నదంతా ఢిల్లీలో ఉంటుంది మన ఎంపీలకు. ఎందుకంటే అది ఆ యొక్క డిఫరెన్సెస్ కూడా మనం తగ్గించుకోగలుగుతాం. ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడదలుచుకుంటే, కానీ డీలిమిటేషన్లో కూడా ఈ విధంగా చేయవలసిందిగా మేము మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలు మనం ముందుకు తీసుకోవాల్సిందిగా, మన తెలంగాణలో హైదరాబాద్ ఒక సెకండ్ రాజధానిగా రావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.